మంచి ఆయుష్ ఆరోగ్యాలు కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ మంచి దీవెనలతో వాళ్ళని దీవించండి తండ్రి. మంచి కాపుదలతో దీవెన తండ్రి. నేను సంతోషపెట్టే వారి కుమారులుగా ఉండేవాళ్ళకు తండ్రి వస్తుందని దీవించి ఆశ్రయించాలని కోరుకుంటున్నాం తండ్రి. అలాగనే తండ్రి కోటేడు బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కుమారులు నాయన తండ్రి నాయన మీ మాటలలో ఉన్నతంగా నాయన తండ్రి మీకు విధి నాయన తండ్రి ఈ గాడిని మోసుకుంటూ నాయన తండ్రి ఈ పనిలో ఉండాలని నాయన తండ్రి వాళ్ళు కూడా నాయన తండ్రి ఈ పట్టణాలను కూడా పల్లెలను కూడా వెళ్తున్నారు నాయన తండ్రి. వాళ్ళ ప్రయాణాల్లో కూడా తోడుగా నిడిగా ఉన్నాను తండ్రి. వాళ్ళకు మంచి ఆశించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. మీ కుమారులను కాపాడాలని నేను మంచి జ్ఞానం వాళ్ళు నేర్చుకొని ఇచ్చిన అలయ పుస్తకాల నుంచి నేర్చుకొని ఆ మాటలను మన ఈ భూమిలో ఉండే కుమారులకు పంచాలని నేను కోటేట్లు నిలబడి నేను తండ్రి వాళ్ళు వారాన్ని ఎంత వేసుకొని నేను తండ్రి వెళుతున్నానని నేను తండ్రి ఎంతో ఆశించి జీవించమని కోరుకుంటున్నాను తండ్రి. వాళ్ళ కుటుంబాలు కూడా నేను మంచి ఆశగా ఆరోగ్యాలు ఇచ్చి నేను అంత ఉన్నతంగా నేను తండ్రి కుమారులకి మనం అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి పెరుగుతున్న కాలేజీ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమారులు నేను తండ్రి అనేక కుమారులు అవకాశాన్ని కూడుకొని ఎంతో ఉన్నతంగా నీ మాటలు పుస్తకాల నుంచి అలా వెంబడిస్తున్నాడు. మేము అన్నీ నేర్చుకున్న భాగ్యాన్ని మాకు ఇచ్చి భాగ్యాన్ని మధ్య వచ్చే భాగ్యాలు అందరికీ నేను కానీ ఆయుష్యం ఆరోగ్యాలు ఇచ్చి నేను మంచిగా నీ పనిలో ఉండు భాగ్యాన్ని నీ కుమారులతో కుమార్తెలు మనం అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఏటీసీని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కుమారులో నేను అనేక పెళ్ళిళ్ళు నాయన తండ్రి ఈ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు నాన్న తండ్రి. అందరినీ ప్రేమించుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు నాన్న తండ్రి. వాళ్ళని ఎంతో ఆశించి జీవించమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగనే నా తండ్రి కమిటీ హాల్ని బట్టి కూడా వాళ్ళ గౌరవం బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ అనుగ్రహంగా తండ్రి తండ్రి మా చిత్తాన మేము చేయగలుగుతున్నాం తండ్రి. ఈ చిత్తాన నాన్న తండ్రి వాళ్ళు కళ్ళు తిరిగి నాన్న తండ్రి నీ భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నతంగా నాన్న తండ్రి బలెగోడు కానీ పక్షణాలు కానీ ఎన్నో మీ కార్యక్రమాలు చేయగలుగుతారు సహాయం చేయగలుగుతారు కోరుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ కుటుంబం సంఘము అంతా నేను పనిలో తోడుగండిగా ఉండండి. అనేకులు సువార్త వెళుతున్నా కూడా వాళ్ళందరినీ తోడుగండిగా ఉండండి కోరుకుంటున్నాను తండ్రి. అలాగే రాజకీయ నాయకులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళని ఎంతో ఆశించి జీవించండి తండ్రి. మీ కుమార్తెలు మీ కుమారులను వాళ్ళు మీ జ్ఞానంలో ఎదుగుతాము. ఈ లోకంలో ఎంతో అపవాదాలు వచ్చి నాన్న తండ్రి నీ తండ్రి మాటలకు ఆటంకం వచ్చి అడ్డుపడుతున్నారు నాన్న తండ్రి. వాళ్ళందరినీ నాన్న తండ్రి నీ దీవెనలు వాళ్ళందరినీ చేయించి నాన్న తండ్రి నీ జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్న లోకాల నుంచి భాగ్యం అందరికీ మనం తండ్రి. మేము పాపంలోనైనా ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ పాఠశాలలు ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. దాన్ని మా బాబా క్షమించమని వేడుకుంటూ ఈ యేసుకృష్ణ మాట్లాడి వేడుకుంటున్నాడు.
మరి ఎంతవరకు పని ద్వారా ప్రార్థన ద్వారా మరి అందరికీ క్రీస్తు ప్రవేశపెడతారు. మరి సమయంలో బైబిల్ పట్టణం చదువుకుందాం. మరి బైబిల్ పట్టణము మరి సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము మరి నారాయణరావు వచ్చి చదివించవలసిందిగా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి సహోదరులందరికీ క్రీస్తు నామమున తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి వచ్చిన చదువుకి తీసుకెళ్ళవుతున్నాము. బైబిల్ పట్టణం చదువుకున్నాము. బైబిల్ పట్టణము సామెతల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. నా కుమారుడా, నీ చెలికాల కొరకు పూటపడిన ఎడల, పరుడు చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతం చేయము. ఇలాగూ చేసి తప్పించుకోను. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పులకు కుడుకువాడేను రానియకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పచ్చి తప్పించుకును. సోమరి చీమల ఎత్తుకు వెలుగు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవకాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకున్నాను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందుకు? ఎప్పుడు నిద్ర లేచదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కుణికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుడెదనని నీవనుచుండు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేని నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గిట్టుచు కాళ్ళతో సైగ చేయను, ప్రేమతో గురుతులు చూపును. వాడి హృదయము అతిమూర్ఖ స్వభావం గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడమును పుట్టించును. కాబట్టి ఆపద వాడి మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమంది నలుగొట్టబడదు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలరాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి వరలెత్తు పాదములను, లేని వాటికి పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను లేకునము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమును ధరించుకును. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నేను నడిపించును. నీవు పండుకున్నప్పుడు నేను కాపాడును. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను. శిక్షార్థమైన గద్దింపులో జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడు. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడము. అది తన కనురెప్పలను చిగిరించి నేను లోపరచుకుననీయము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టెదనక మాత్రం మిగిలియుండును. మగనాడు మిక్కిలి విలువగల ప్రాణము వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని వారిని పొడువాడు ఆ ప్రకారమే నాశనము. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. దొంగ ఆకలిని ప్రాణరక్షణ కొరకు దొంగిన ఎడల ఎవరును వాడిని తిరస్కరింపరు కదా. వారు దొరికిన ఎడల 7 చెల్లింపబడను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపబడను. జాగ్రత్తం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాటి దెబ్బలకు అవమానాలను పాత్రుడదు. వారికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది. ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయచిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టాడు. ఎంత గొప్ప బహుమానము నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. బైబిల్ చదివించిన నారాయణ క్రీస్తు
మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం కనుక మరి ఈ సమయంలో దేవుని విలువైన మాటలు మరి దైవశివుడు చెబుతుండగా వినాలని కోరుచున్నాను. చెప్పబోయే పాఠం భక్తి పుట్టించే ధైర్యం, భక్తి పుట్టించే ధైర్యము అనే పార్ట్ 2. పార్ట్ 1 ఎక్కడందో చూసుకోండి. పార్ట్ 2 ఈ రెండు కలుపుకుంటే ఒక మంచి సబ్జెక్టు సారాంశం అనేది ఉంటుంది కనుక ప్రియులరా మరి అందులో ఉన్నది సౌకర్యంగా మనకు తెలియజేయటకు మరి మన సిబిటి మరి అందించాలని దైవశివుడు ప్రేమతో కూర్చున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరి తరలో వచ్చినట్లయితే ప్రార్థనలో మరి దేవుడు మంచి ఉన్నతమైన మాటలను మనకు నేర్పించలాగున మరి ప్రార్థన ద్వారా తండ్రిని వేడుకుందాం. అందరి తరలో ఉంచండి. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, గడిచిన ఈ పగటి కాలం అంతా కాపాడారు. చేసుకుంటున్న పని బాటల్లో మీ కాపుదలను ఉంచి ఎలాంటి ప్రమాదాలు ఆటంకాలు జరగకుండా క్షేమకరంగా మా గృహాలను మీరు నడిపించారు. అంత మాత్రమే కాకుండా మీ సన్నిధిలో గడపడానికి మీ ఉన్నతమైన విలువైన సంగతులను నేర్చుకోవడానికి ఇదిగోనైనా సంఘముగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి భాగ్యానికై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆసక్తితో మీ మీద ప్రేమతో వాక్యం పట్ల ఆసక్తితో మరి మీ పిల్లలందరూ వచ్చారు. వచ్చిన మీ పిల్లలందరూ నాయన శ్రద్ధగా ఆసక్తితో మీ మాటలను విని గ్రహించి అర్థం చేసుకొని చక్కగా భక్తిలో అంచెలంచెలు ఎదుగుతూ నాయన మరి భూమి మీద ధైర్యముతో ఉంటూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా భక్తిహీనతలోనికి వెళ్ళకోకుండా భక్తిలోనే బ్రతుకుతూ అనేక మందిని భక్తిలోనికి నడిపించే వారముగా మేమందరం ఉండగలిగే వాక్యాన్ని ప్రసాదించమని కోరుతూ మరి చెబుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న సహోదరులు జాన్ గారికి అలాగే కమిటీ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి చెప్పబడుతున్న ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇక్కడ పిల్లలు ఇతనాలు ఏందంటారు? ఎవరా ఇది సినిమాలా? మీరు ఏదన్నా పేట తినేసి రండి. మందిరంలోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్రేమైన వాళ్ళరా, మరి ఈరోజు ఈ గురువారం మనము ఆలోచించబోయే అంశము భక్తి పుట్టించే ధైర్యం. మరి గత వారంలో మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. మరి రెండవ భాగంలో కూడా నిజంగా భక్తి ఎంత గొప్పదో, ఆ భక్తి కలిగి ఉన్న ఎవరైనా ఎంత ధైర్యంగా భూమి మీద బ్రతుకుతారో అన్నది మనము లేఖనాలను బట్టి పరిశీలించాము. మరి ఈరోజు ఆ భక్తి మనలో ఉంటే, భక్తిగా బ్రతికితే ఎలాంటి పాపము చేయకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు.
అంతే కదా. పాపము మనం చేయకోకుండా ఉండాలి అంటే, పాపం అనగానే భయం పుట్టాలి అంటే మనలో ఏముండాలి? భక్తి ఖచ్చితంగా ఉండాలి. భక్తి లేకపోతే ఏమైపోతారంటే విచ్చలవిడిగా తిరుగుతాము, విచ్చలవిడిగా పాపాలను చేసుకుంటూ వెళ్ళిపోతాం. కనుకనే ఈరోజు సమాజంలో ఇలాంటి భయంకరమైన సంఘటనలు రోజు రోజుకు కళ్ళ ముందర కనబడుతున్నాయి. కనుక మొదటి భాగంలో మనము కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఏంటి అంటే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఇది మన జీవితాంతము జ్ఞాపకం ఉంచుకొనవలసిన మాట. అంతే కదా, మనం మర్చిపోకూడదు. ఇది మర్చిపోయామా తిరిగి వారముగా మనము మారిపోతాం. అంటే క్రైస్తవుడు అనగానే పిరికివాడు కాదు. ఎలాంటి పరిస్థితికి ఎదురొచ్చినా నిలబడి వాటిని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళిపోయేవాడే క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవునికి ఏంది ఆధారం అంటే అదే భక్తి. అవునా? మరి ఆ భక్తి వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయి, ఆ భక్తి ఉండడం బట్టి ఎలాంటి ధైర్యములో మనం ఉంటాము అంటే మొదటి విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్ని నిందలు అవమానాలు వచ్చిన లక్ష్య పెట్టక దేవుని చిత్తమును నెరవేర్చే ధైర్యం. అవునా? అవమానాలు నిందలు వచ్చినప్పటికీ కూడా కృంగిపోకుండా ధైర్యముతో ముందుకు వెళ్ళిపోతాం. ఇది మొదటిది. ఇక రెండవది శరీర బలహీనతలను అంటే వ్యాధులను బట్టి కృంగిపోని ధైర్యం. అవునా? నాకు రోగం ఉందే, నాకు అనారోగ్యం ఉందే, నేను ఎలాగ ఉండాలి అని మనం. అలా కృంగిపోకుండా నిన్ను ధైర్యంగా నింపేదే భక్తి. అవునా? ఇది రెండవది. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోను పరిష్కారాన్ని వెతికే దైవిక ధైర్యం. అంటే ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోను పరిష్కారాన్ని వెతికే దైవిక ధైర్యం. అంటే అలాంటి ఏడ్చుటకు శక్తి చాలని భయంకరమైన విపత్తు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడే ధైర్యము ఏది ఇస్తుంది? భక్తి ఇస్తుంది. ఇది మూడవది. ఇక నాలుగవదిగా కుటుంబ సభ్యులు హఠమరణం అయినప్పుడు అలాంటి పరిస్థితిలో భరించే నిలవదగిన ధైర్యం. అంటే మన కుటుంబ సభ్యులు హఠాత్తుగా మరణించారనుకోండి, అలాగా మరణించినప్పుడు తట్టుకొని నిలవగలిగే ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. లేదంటే ఏమైపోతుంది అంటే వాళ్ళు చనిపోయారని కుమిలిపోతూ ఆ బాధను తట్టుకోలేక గుండె ఆగిపోయిన వారు కూడా ఉన్నారు లేదా? చాలా మంది ఉన్నారు. అలాంటి ధైర్యం రావాలి అంటే మనకు ఏముండాలి? భక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇక ఐదవదిగా ఎన్ని రకాల కదా, మనము నాలుగు విషయాలే పోయిన వారంలో మనము నేర్చుకున్నాం. ఇక ఐదవదిగా మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే భక్తి మనం పుట్టించే ధైర్యములో ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని మనకు భక్తి ఇస్తుంది అంటే ఎన్ని రకాల అభ్యంతరాలు బెదిరింపులు ఎదురైనా చేపట్టిన దైవ కార్యాన్ని కొనసాగించే ధైర్యం. బాగా ఆలోచించాలి. ఎన్ని రకాలు అభ్యంతరాలు బెదిరింపులు ఎదురైనా చేపట్టిన దైవ కార్యాన్ని కొనసాగించే ధైర్యం.
అంటే మనం ఒక దేవుని పనిని ప్రారంభించామనుకోండి, ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? అభ్యంతరాలు వస్తాయి, బెదిరింపులు కూడా వస్తాయి. వస్తాయా రామా? ఖచ్చితంగా వస్తాయి. మరి ఇలాంటి సమయములో మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు వేస్తున్న అభ్యంతరాలు కానీ బెదిరింపులు కానీ బలహీనపడి జరుగుతున్న దేవుని కార్యక్రమాన్ని ఆపేయకోకుండా ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ధైర్యముతో ముందుకు కొనసాగించాలి. మరి అలాంటి ధైర్యముతో కొనసాగించిన దాఖలాలు బైబిల్లో ఏమున్నాయి అంటే, నిజంగా ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చదివినట్లయితే, ఈ సొలొమోను గారు కట్టించిన మందిరము ఏమండి పడిపోయిన తర్వాత మరి దర్యావేషు మరి పారసీక రాజైన కోరేషు కాలంలో మళ్ళీ ఆ మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇస్తాడు. అలాగా అనుమతి ఇచ్చినప్పుడు మొదటి గుంపుగా ఎవరు వస్తారు? బైబిల్ చదివితే మనకి చరిత్ర తెలుస్తుంది. సొలొమోను గారు కట్టిన మందిరము ఏమండి మరి నెబుకద్నెజరు వాళ్ళు వచ్చి కూలగొట్టిన తర్వాత పడిపోతుంది. మళ్ళీ పారసీక రాజైన కోరేషు కాలంలో ఆయన మళ్ళీ యూదులకు చెప్తారు, ఏమంటే మీరు పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టుకోండి అని. మరి అలా కట్టుకోమని చెప్పినప్పుడు మొదటి వచ్చేది ఎవరు తెలుసా? ఏమంటే ఆయనే జెరుబ్బాబెలు. మరి ఆయన నాయకత్వములో కొందరు వస్తారు, మందిరాన్ని కడతారు. మరి ఆయన తదనంతరం మళ్ళీ ఎవరు వస్తారు? జెరుబ్బాబెలు తర్వాత అది మొదటి గుంపు. రెండవ గుంపు ఎవరు? ఎజ్రా గారి నాయకత్వంలో మళ్ళీ జెరుబ్బాబెలు మరి ఉంచిన వాళ్ళు ఆగిపోయిన కొంతవరకు కడతారు. మిగతా భాగాన్ని కట్టడానికి ఎజ్రా గారి నాయకత్వములో వాళ్ళు బయలుదేరుతారు. తర్వాత ఎజ్రా గారి కాలంలో అయిపోతానే మరి మందిరము కట్టబడుతుంది. తర్వాత ముందు ఉన్న వాటి గుమ్మాలు అంటే గుమ్మాలు దాన్ని ఏమంటారు అంటే ప్రాకారాలు కూలిపోయి ఉంటాయి. అంటే కాంపౌండ్ అంటారు మన భాషలో. ప్రాకారాలు అంటే కాంపౌండ్. మరి ఆ మందిరానికి ప్రాకారాలు కూలిపోయినప్పుడు, నిజంగా అవి కూలిపోయినప్పుడు దాన్ని తిరిగి కట్టడానికి మరొక నాయకుడు బయలుదేరతాడు. ఆయనే నెహమ్యా గారు. ఏమండి నిజంగా ఒక భక్తుడిగా, ఒక నాయకుడిగా, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళుగా ఆ చరిత్రను మనం చదువుతుంటే దేవుని పనిని వాళ్ళు ఆగిపోతే ఎంతగా కుమిలిపోతారో అన్నది వాళ్ళ జీవితాలను బట్టి చదువుతుంటే మనకు అర్థమైపోతుంది. ఇక ప్రాకారాలను నెహమ్యా గారు కట్టడానికి పూనుకుంటే అప్పుడు ఏమి జరుగుతుందో సందర్భాన్ని ఇప్పుడు మనము బైబిల్లో చూడాలి. ఏమండి ఒకసారి చూద్దామా? నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదివినట్లయితే నిజంగా వాళ్ళు ఎంతగా ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో, ఎలాంటి బెదిరింపులు వస్తాయో అన్నది అక్కడ వ్రాయిస్తూ ఏమంటున్నాడు చూడండి. నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. వీళ్ళేనండి ప్రాకారాలను కడుతున్నప్పుడు ఎంత అభ్యంతరాలు చేస్తున్నారనేది మనం చదవగలిగితే
సన్బలటును గెర్షోమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందు గ్రామములలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాము రండని నా యుద్ధకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది. ఏమంటున్నాడు నెహెమ్యా గారు? గొప్ప పని ఏది? మన ఇంటి పని కాదు, మన ఒంటి పని కాదు. ఏమండి? ఏది? దేవుని కొరకు చేసే ఏ పనైనా అది గొప్పదిగా మనం చూపెట్టాలి. అలాగ చూపెట్టినప్పుడు నిజంగా దేవుడు కూడా ఎంతగానో ఆనందపడతాడు. అందుకనే ఏ చిన్న దేవుని పని అయినా మనం ఏం చేయాలంటే గొప్పగా చేసేవారముగా ఉండాలి. మరి 6 సెమినార్లు మనం ఏం చేయాలి అంటే ఏదో ఆరకొరకగా చేయకూడదు. ఎలా చేయాలి? చాలా గొప్పగా, దేవునికి మహిమకరంగా, అనేకమైన ఆత్మలకు రక్షణకరంగా చేసేవారముగా ఉండాలి. గొప్పది దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేదని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. ఏమండి? అదంతా మీరు అధ్యాయం అంతా చదివితే నిజంగా చాలా అభ్యంతరాలు, బెదిరింపులు నెహమ్యాకు వస్తాయి. అయినప్పటికీ కూడా ఏమండి ఏ మాత్రం కదలకోకుండా ధైర్యముతో ఏమండి మందిర ప్రాకారాలను కట్టడానికి సిద్ధపడతాడు. మన కమిషన్ వచ్చే ఆపైన అంటారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆపినా కదా మనం అది పాత్రలు. ఏమండి? ఒక ఆమె వచ్చింది కదా, ఎవరు సన్బలటు అలాంటి ఒక ఆమె, అవునా? వచ్చి ఎంత గందరగోళం చేసింది. అయినప్పటికీ కూడా మనము ఏదో ఒక విధంగా పనిని ప్రారంభించాం. కానీ చివరికి ఏమైందంటే అక్కడ దేవుని సంకల్పము లేదు. అక్కడ కట్టి ఉంటే చాలా మనం ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి ఈరోజు ఎంత ప్రశాంతంగా మనము దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం, దేవుని పనులలో మనం ఉంటున్నాము అన్నది మనకు అర్థమైపోతుంది. కనుక మనం దీనిని బట్టి ఆలోచించవలసింది ఏంటి అంటే, మనము కూడా ఏదైనా దేవుని పనిని చేస్తున్నప్పుడు అభ్యంతరాలు ఏమండి, అలాగే ఇంకా బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా వాటికి భయపడకోకుండా దేవుని పనిని ఆపేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళే ధైర్యము మనకు ఉండాలి. అలాగే లేకపోతే మనం ఏం చేస్తామంటే పిరికి వారముగా మారిపోతాం. కాబట్టి 5వదిగా మనకు భక్తి పుట్టించే ధైర్యం ఏంటంటే, ఏదైనా దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు బెదిరింపులు, అభ్యంతరాలు వచ్చినా ఏం చేయాలి? పనిని ఆపకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. సంఘంలో ఎవరెవరు ఏ మాటలు అంటారు అన్నప్పుడు నువ్వేం చేయాలి? నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, నేను సంఘానికి వెళ్ళాలని నువ్వు మానుకుంటే ధైర్యవంతుడిగా పిరికివాడిగా పిరికివాడం అయిపోతాం. మీరు నన్ను ఎన్నైనా రండి, సంఘము మీది కాదు. ఏమండి? ఎవరిది? రక్తాన్నించి కొన్న క్రీస్తుది. క్రీస్తు నన్ను సంఘములోనికి తీసుకొని వచ్చాడు, చేర్చాడు. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు అన్నా మనం ఏం చేయాలి అంటే ధైర్యముతో ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, మనం కృంగిపోకుండా సంఘానికి దూరము కాకూడదు. ఇది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇది 5వది. ఇక 6వదిగా భక్తి ఇచ్చే ధైర్యం ఏది అంటే, ప్రాణాపాయములోను తాను బలపడి
అనేకులను బలపరిచే ధైర్యం. ఏంటి ఆరోది? ప్రాణాపాయములోను తాను బలపడి అనేకులను బలపరిచే ధైర్యము. మరి ఇలాంటి స్థితి మనకు ఉండాలి అంటే భక్తి మనలో ఫుల్లుగా ఉండాలి. ఏది? మనకు ప్రాణాపాయం వచ్చిందనుకోండి, ఏం చేయాలి మనం? ఆ ప్రాణాపాయములో మనము బలపడి ఇతరులను ఏం చేయాలి? బలపరచాలి. అటుందే నేను రాలేదు నాయనో, నీ ఇష్టం, నువ్వు వెళ్తే అని అన్నాడు, ఎదుటి వాడు కూడా ఏమైపోతాడు? బలహీన పడతాడు. అంటే ఎలాంటి ప్రాణాపాయం వచ్చినా మనం ఏం చేయాలి అంటే మనము బలపడాలి, ఇతరులను బలపరచాలి. అలాగే బలపరచబడే వ్యక్తిత్వం ఎవరికి ఉంది అంటే భక్తి ఉన్నవారికి. ఏమండి? ఆ భక్తి ఉంటే ఏమైపోతుంది అంటే అలాంటి ధైర్యము నన్ను పుట్టిస్తుంది. దానికి సంబంధించిన ఒక మాటను మనం చదవగలిగితే అది పౌలు గారు జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే చూడండి, అపోస్తలుల కార్యములు. నిజంగా పౌలు గారి సేవలో ఎలాంటి ప్రాణాపాయం వచ్చినా ఏమంటే ఆయన బెదరపోకుండా, కుమిలిపోకుండా, కృంగిపోకుండా, ఏమంటే భక్తిలో వెనకంజ వేయకోకుండా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూడకోకుండా ముందుకు వెళ్ళాడు అంటే నిజంగా పౌలు గారిలో ఏముందంటే భక్తి ఫుల్లుగా ఉంది. చూడండి, ఎలాంటి ప్రాణాపాయం స్థితి వచ్చినా ఆయన తాను బలపడుతూ తన చుట్టూ ఉన్న వారిని ఏ విధంగా బలపరుస్తున్నాడు? అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడిన సందర్భం చూడండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చూడండి ఏ విధంగా అంటే తను నమ్మిన దేవుడికి దేవదూత వచ్చి అతన్ని బలపరిచి, నువ్వు ఖచ్చితంగా కైసరు ఎదుట నిలవాలి, కాబట్టి నీ ప్రాణాలు కానీ నీతో పాటు ఉన్న ప్రాణాలు కానీ పోవు అని ఏ విధంగా బలపరుస్తున్నాడు చూడండి. భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అందుకే చూడండి, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి అంటే అంత ప్రాణాపాయములో ఉన్న ఏమంటే భయంకరమైన సముద్రములో ఉన్నప్పటికీ పౌలు గారు నిజంగా ఏమండి భయపడకోకుండా, బెదరకోకుండా తన చుట్టూ ఉన్న ఖైదీలను ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడో అన్నది ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ప్రాణాపాయములో పౌలు గారు ధైర్యంగా ఉన్నాడు, అలాగే తన చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఏమంటే ఈరోజు మనం కూడా చేయవలసిన బాధ్యత ఏంటంటే సంఘములో ఉన్న వారు కష్టాల్లోనూ బాధల్లోనూ నానా ఇతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యపరచాలి. వచ్చిన కష్టాలు మన మేలు కొరకే, వచ్చిన బాధలు మన మేలు కొరకే అని వారిని ఓదారుస్తూ ముందుకు నడిపించాలే తప్ప నువ్వు అయిపోయావు, ఇక నువ్వు చచ్చిపోతావు, ఏమంటే ఇక నువ్వు రాలేవని ఏమండి పుండు మీద కారం చల్లినట్టుగా మనము
మాట్లాడకూడదు. కాబట్టి ఈరోజు సంఘంలో ఒకరికొకరు మనం ఏం చేయాలి అంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి, అలాగే ఇతరులను కూడా ధైర్యపరచాలి. అలాగే చేస్తే ఎవరు ఎందుకు దూరం అవుతారు చెప్పండి? దూరం అవుతారా? దూరం కాదు. సాధ్యమైనంత వరకు మనం ఏం చెయ్యాలి అంటే, ఎవరిని కూడా దూరం చేయకోకుండా, దూరం అవుతున్న వారిని కూడా దగ్గరికి చేర్చే ప్రయత్నాలు మన వంతుగా చేయాలి ప్రేమైన వాళ్ళ. అలాగే చేసినప్పుడే సంఘంలో ఉన్న ఏ కుటుంబం కూడా దేవునికి దూరము కాదు. అవుతారా? కాదు. అలాంటి ప్రయత్నాల్లో మనము చేస్తూ ఉంటే అందరినీ మనము, కొందరిని సంఘములో ఉన్న మన కుటుంబాన్నైనా మనము రక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రేమైన వాళ్ళ. అవుతారా కాదంటారా? నిజంగా మన కుటుంబం, మన సంఘములో సుమారు 42 కుటుంబాలు, 45 కుటుంబాలు ఉన్నాయి. మరి 45 కుటుంబాలను మనం ప్రభువారి రాకడం వరకు నమ్మకంగా నిలబెట్టగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టే. ధన్యమైనట్ట కాదా? నేను అదే ఆలోచనతో ఉంటాను. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే కానీ నేను చేసే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి తండ్రిని నేను వేడుకుంటూ ఉంటాను. ఏ ఒక్కరికి ఏది జరిగినా నిజంగా అందరము బాధపడవలసిందే. అందరము సఫరు అవ్వవలసిందే. అలాంటి పరిస్థితులను రాకోకుండా కాపాడు తండ్రి అని తండ్రిని అనుక్షణము నేను వేడుకుంటూ ఉంటాను. ఎందుకంటే కల్లారా ఒక సంఘటన జరిగినప్పుడు నిజంగా మరి తిప్పులూరులో ఉన్న సహోదరులందరికీ ఆ పరిస్థితి జరిగినప్పుడు నిజంగా అల్లోకొల్లమైనంత సంఘం అంతా. కానీ దేవుడు ఆ ప్రాణాపాయము నుండి తప్పించాడు. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పటికల్లా ఏమైపోతుంది అంటే, అనుక్షణము కుటుంబాలను గురించి దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి. మీరు కూడా మీ ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ అనుక్షణం దేవుని కాపుదలను వేడుకొనే మీరు బయలుదేరాలి. అజాగ్రత్తగా టైం ఉందిలే అని ఎటువంటి అక్కడ వెళ్ళకపోకుండా అనుక్షణము మన వల్ల మన కుటుంబాలు, మన భార్య, మన పిల్లలు వాళ్ళు బాధ్యతగా చూసుకోవాలి. అలాగే దేవుని పనిని కూడా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. కనుక ఏ మాత్రము అజాగ్రత్తగా ఉండకోకుండా సంఘములో ఉన్న మనమందరము చక్కగా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. అలాంటి లక్షణాన్ని ఏముండాలంటే, ప్రాణాపాయం వచ్చినా మనం ఏం చేయాలి? ప్రాణాపాయం వచ్చినా మనము ధైర్యంగా నిలబడాలి. మన చుట్టూ ఉన్న వారిని ధైర్యంతో నిలబెట్టాలి. అదే అంటున్నాడు చూడండి, 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అంటే ఒక దైవ సేవకుని వెంట, సంఘము వెంట మనం ఉంటే ఆ కాపుదల మన మీద కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనము నమ్మి తీరాలి. అంతే కదా? దైవ సేవకుని వెంట అలాగే సంఘము వెంట మనం ఉంటే, ఆ కాపుదలలో మనం ఉంటే ఏమైపోతాడు అంటే, వారిని బట్టి అయినా దేవుడు మనలను కాపాడతాడా? కాపాడతాడు. దానికి రుజువు ఏంటి అంటే, సొదొమ గొమొర్రా. నీతిమంతుడు 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఉన్నారా 10 మంది? లేరు. అంటే నీతిమంతుల వెంట ఉంటే
మనకు జరగబోయే ప్రమాదం కూడా దేవుడు తప్పిస్తాడు. అనీతిమంతులనంటే ఉన్నామనుకో, ఇక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ఉంటే ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు మనల్ని కాపాడతాడా కాపాడడా? అదే ఇంట్లో సీరియల్ చూస్తాడు అనుకో, ఏమవుతాడు? అంత దూరం విరిగి పడ్డాడు అనుకో, ఏమైపోతుంది? అందుకేనండి సాధ్యమైనంత వరకు మనం ఏం చెయ్యాలి అంటే నీతిమంతుల వెంట జరిగే దేవుని పనుల వెంట, ఏమంటే ఇక్కడ అందరం సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకున్నప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చాడు అనుకోండి, మనం ఏమైపోతాం? కాపాడబడతామా కాపాడబడమా? కాపాడబడమా? ఖచ్చితంగా కాపాడబడతామండి. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి మనము వచ్చాం, అవునా? అందుకనే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతాడు. కాబట్టి ఎత్తబడే వారముగా మనం ఉండాలి అంటే భక్తులతో భక్తిగా మనం బ్రతుకుతూ ఉండాలి. అది ఆరోది. ఇది ఆరోది. ప్రాణాపాయములోను తాను బలపడి అనేకులను బలపరిచే ధైర్యం. ఇక ఏడవదిగా మనం ఆలోచిస్తే, ఏమండి, బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా విజయమే కలుగుతుందనే ధైర్యం. చెప్తున్నాను మళ్ళీ, బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా విజయమే కలుగుతుందనే ధైర్యం. ప్రేమైన వాళ్ళ, ఈరోజు నిజంగా ఇలాంటి ధైర్యం మనకు ఉండాలంటే, ఏమైనా మనకంటే శత్రువు ఎదురుగా ఉన్నందుకు మనం ఏమైపోతాం? భక్తి అనేది ధైర్యం లేకపోతే నేను వానితో యార పోరాడతాను బా అని మనం ఏమైపోతాం? వెనక్కి వెళ్ళిపోతాం. ఏమంటే మరి గొల్యాతుకు దావీదు గారిని చూసుకుంటే, గొల్యాత్ ఎక్కడ, దావీదు గారు ఎక్కడ? ఒకవేళ దావీదు గారిలో భక్తి లేకపోతే, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు అనే ధైర్యం లేకపోతే గొల్యాతును ఎదుర్కొనేవాడా? ఎదుర్కోలేడు. ఎందుకు అంటే అన్నాడు, బలమైన శత్రువు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా నాకు విజయమే కలుగుతుంది అనే ధైర్యముతో, ఏమండి, ఒక రాళ్లతో గొల్యాతును చంపి విజయాన్ని చేకూర్చాడు. అలాంటి సందర్భాన్ని నిజంగా మనము కాలేబు గారి జీవితంలో మనం చదివాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం మనం చేసుకుంటే, సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. నిజంగా ఆ కనాను దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఏమి జరిగింది అనేదే ఈ సందర్భం. ఏమంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళుతాము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునా? నేను వీళ్ళకి నిజంగా ఇలా శక్తి ఉందే, వాళ్ళు ఉప్పు అంటే వీళ్ళు లేచిపోతారు, అంత బలమైన వాళ్ళు. ఎవరు చూడండి, అక్కడ 33వ వచనం, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశము లెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మెడకల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. ఈ సంగతి చూసి వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అంటే వాళ్ళతో యుద్ధం మనము చేయలేము, వారితో మేము పోరాడలేము అని మిగతా వాళ్ళు అన్నప్పుడు, ఏమంటే యెహోషువ గాని కాలేబు గాని ఏమంటున్నాడు? అదే
వెళ్ళడము, దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని జయించడానికి మనకు శక్తి చాలుగా నేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనేది. చూడండి, అంటే వాళ్ళను ఏం చేస్తున్నారంటే కొంతమంది బలహీనపరుస్తున్నారు. కానీ ఈయన కాలేబు కానీ యెహోషువ కానీ ఏం చేస్తున్నారంటే బలపరుస్తున్నారు, అంటే ధైర్యాన్ని నింపుతున్నారు. దేనిని బట్టి వాళ్ళు అంత ధైర్యము నింపుతున్నారు అంటే వాళ్ళకున్న భక్తి చేత, విశ్వాసము చేత. అంతే కదండి, భక్తి విశ్వాసం ఉంటేనే ఏదైనా మనం ధైర్యముతో చేయగలం. ఆ భక్తి విశ్వాసం లేకపోతే ఏది కూడా మనం చేయలేము. దానికి మరి ఈ బిల్డింగ్ కట్టే విషయంలో ఏమండి, మరి లెక్కసారం వేసంటే పోతుంది ఏమండి. ముందు కట్టేటప్పుడేమో ముందు సొగాన్ని కట్టుకుందాంలే అనుకున్నాం. మళ్ళీ ఏం చేశారు, మళ్ళా కట్టుకోలేము, ఇంకా కొంచెం పొడుగుంటే బాగుంటుంది అని అన్నాను. కానీ పొడుగుంటే బాగుంటుంది, కానీ బడ్జెట్ ఏమంటే నిజంగా దేవుడు ఏదైనా ఏదో ఒక విషయం వల్ల నిజంగా మన విశ్వాసం కానీ భక్తిని బట్టి దేవుడు ఈ రోజునికి ఎలాంటి అప్పులు లేకోకుండా దేవుని కృపను బట్టి మనము కట్టగలిగాము. కానీ ఈరోజు ఇలా కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటున్నారో మనము చూడగలుగుతున్నాం. అంటే ఏదైనా మనము సాధించాలి అంటే మనకు ఉండవలసింది ఏంటంటే ముందు ధైర్యం, అలాగే భక్తి, విశ్వాసం మనం ఉండగలిగినట్లయితే ఏదైనా దేవుని పనిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అంత కట్టిన తర్వాత ఇక్కడ కుంగింది, మధ్యలో పిల్లలు వేయాలా, ఎంత రాత్రంతో తెచ్చారు ఏమంటే అంటారు కాదంటారా? నిజంగా అలాగా మధ్యలో పిల్లలు వేస్తే ఇంత అందంగా కనబడేదే, ఆలోచించండి. కానీ మనకు అనుభవం లేకపోయినా అనుభవం ఉన్న వారితో అడిగి చేయించుకొని ఈరోజు ఇంత అందమైన భవనాన్ని మనం కట్టుకున్నాము అంటే నిజంగా దేవుని మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో. ఈరోజు మనం పడిన శ్రమ నిజంగా చూసిన ప్రతి ఒక్కరిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఏమండి మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ తరానికి దేవుని పనిని చేయడానికి కొన్ని ఆత్మలను, మన ఆత్మలను మనం కాపాడుకోవడానికి, ఇతర ఆత్మలను రక్షించడానికి ఒక మంచి ప్లాట్ఫారం దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి అలాంటి ధైర్యంతో ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక మాట చూడండి, ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. చూడండి, నిజంగా కాలేబు గాని యెహోషువ గాని ఏమంటున్నారంటే బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా విజయం మనకు కలుగుతుంది అనే ధైర్యముతో నిజంగా వాళ్ళు ఇద్దరు నిలబడి ఆ సమాజాన్ని నడిపిస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయం. ఏమండి ఆ మాట అన్నప్పుడు అందరు ఏం చేశారట? ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి
చంపవలెననగా వాళ్ళు ఉండేది ఇద్దరు. వీళ్ళు ఏమంటే తట్టుకుంటారా? కానీ అంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కంట్రోల్ చేసి నిజంగా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళడానికి వీళ్ళు మార్గము సరళం చేశారు. ఈరోజు మనం కూడా ఏమంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా అందరూ దానిని ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని దానిని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని చూపించాలి. ఏ విషయంలోనైనా అది ఏమంటే ఒకరు చేద్దామని ఒకరు చేయకూడదని అంటే ఏమైపోతుంది అంటే పని నిలిచిపోతుంది. కాబట్టి దేవుని మీద నమ్మకంతో దేవుడే ఆ విజయాన్ని మనకి ఇస్తాడనే విజయముతో మనం అడుగు వేస్తే ఖచ్చితంగా దానికి దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ ఇచ్చాడా లేదా? కాబట్టి ప్రేమైన దేవుని వల్ల దేవుడు ఆ భక్తి మనకు పుట్టించే ధైర్యం ఏంటి అంటే బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా విజయమే కలుగుతుందనే ధైర్యాన్ని నిజంగా భక్తి మనకు పుట్టిస్తుంది. ఇక మరొక విషయాన్ని మనం చదవగలిగితే ఇంకా భక్తి ఎలాంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటే ఇప్పుడు చెప్పేది ఇంకా ఏమంటే ఇంకా గొప్ప సంఘటనలు. నిజంగా భక్తులు వాళ్ళు అలాంటి ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేశారు అంటే దేనిని బట్టి తెలుసా? కేవలం భక్తిని బట్టి, ఆ భక్తిలో ఉన్న ధైర్యాన్ని బట్టి, దేవుని కోసం దేవుని నామాన్ని గణపరచడానికి వాళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్ళారు అనేది మనం ఆలోచిస్తే ఏమండి గొప్ప రాజుల ఎదుట నిబ్బరముగా నిలిచే ధైర్యం. ఆనాడు మొదటి ప్రపంచ సామ్రాజ్యములో మొదటి సామ్రాజ్యం ఏది? బబులోను సామ్రాజ్యం. దానికి చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు. ఏమండి ఆ నెబుకద్నెజరు ఎదుట ఎవరు నిలబడినారు తెలుసా? ఏమండి ముగ్గురు నిలబడినారు. వాళ్ళే షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఎందుకు నిలబడినారు వీళ్ళు? రాజు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయమని ఆజ్ఞ ఇచ్చింది నెబుకద్నెజరు. కానీ ఏం చేశారు వీళ్ళు? ఏమంటే నువ్వు ఇచ్చిన ఆజ్ఞ నీ దగ్గరనే పెట్టుకో, మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిభకు నమస్కారం చేయమని ధైర్యంగా ఎవరిని నిలబడి చెప్పారు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఆరాధన చేయొద్దని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి మనం? సరే గారు అని వెళ్ళిపోతామా? ఏమండి మీరు ఆపేయండి ఆరాధన అని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? అంటే నిజంగా ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఎదుట నిలబడి వాళ్ళు ఎలాంటి ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవనట్లయితే చూడండి, ముగించుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగో చెప్పిరి. చక్రవర్తి గారు అన్నారా? రాజు గారు అన్నారా? ఏమన్నాండి? నెబుకద్నెజరు ఒక చక్రవర్తిని, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిని వీళ్ళు ముగ్గురు ఎలా ఏం పిలుస్తున్నారు? నెబుకద్నెజరు అని పేరుతో పిలుస్తున్నారు చూడండి. అంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఏమండి మనము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఎంఆర్ఓ గారిని పేరుతో పెట్టి పిలుస్తామా? ఏం పిలుస్తాం? ఆయన పేరు శోభన్ బాబు.
పేరుతో పెట్టి పిలుచామా? ఏమండి ఆడికి పోయి డోర్ దగ్గరగా పోవాలంటే మీకు కమింగ్ సార్ అని చేయగట్టుకొని ఆయన రమ్మంటే పోవాలి. ఇంకా అక్కడికి పోయి ఎంత విధేయతలు మనం ప్రదర్శిస్తామో మనకందరికీ తెలిసిందే. కానీ వీళ్ళు నెబుకద్నెజరు దగ్గర చక్రవర్తి, ప్రపంచానికి చక్రవర్తి. ఈయన ఎలాంటి అంటే చాలా మూర్ఖుడు, ఈయన చాలా గర్వాంధుడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? నెబుకద్నెజరు ఏదో ఫ్రెండ్ని పిలిచినట్టు పిలుచాడు చూడండి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నిజంగా వాళ్ళు చూడండి ఎంత ధైర్యంతో, అంటే నువ్వు వేసిన దీనికి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను అన్నాడండి. అంటే ఈ మాటలు నిలబడి చెప్పాలంటే వాళ్ళకి ఏముండాలి? ధైర్యమే కదండి. ధైర్యం లేకపోతే ఇంత మాట్లాడగలరా? కైపులో మాట్లాడలేరు. కొందరు మామూలుగా ఉండేప్పుడు మాట్లాడరు. కైపులో మాట్లాడి తెల్లవారేసరికి ఏదైనా నువ్వు రాత్రి అన్నావంటే దూరంగా పారిపోతారు. కానీ వీళ్ళు కైపులో మాట్లాడలే, ఏమంటే పబ్లిక్గా మాట్లాడుతున్నారు. అంటే అలాంటి ప్రపంచ చక్రవర్తి దగ్గర అధైర్యపడబోకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ముగ్గురిలో ఏముంది అంటే భక్తి అనేది ఉంది. కాబట్టి ఈరోజు ఆ భక్తి అనేది మనలో ఉంటే మనము ఎవరి దగ్గరనైనా ధైర్యంగా మాట్లాడగలే కెపాసిటీ మనకు వస్తుంది. అదే భక్తి లేకపోతే ఎవరి దగ్గర ఏమీ మాట్లాడలేము, పిరికితనంగా ఉంటాం. ఇక క్రొత్త నిబంధనలో కూడా మరొక సంఘటన చూడండి. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఎవరితో? ఆనాడు రోమా ప్రభుత్వ అధికారులతో వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఏమండి, అది మొదటి సామ్రాజ్యంలో జరిగిన సంఘటన అయితే ఇది చివరిది 4వ మహా సామ్రాజ్యం, అదే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం ఎలాంటి క్రూరులో కఠినులో మనందరికీ తెలిసిందే. అలాంటి వారి మధ్య పేతురు గాని యోహాను గారు గాని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అంత ధైర్యం ఏమిచ్చింది వాళ్ళకు? ఏమిచ్చింది? భక్తి ప్రేమైన వాళ్ళ. అంటే అలాంటి భక్తి మనలో ఉంటే మనం కూడా ఎలాంటి పరిస్థితికైనా ధైర్యంగా నిలబడి పనిని మనం ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి ధైర్యంగా మనం ఉండాలి అంటే భక్తి మనలో ఫుల్లుగా ఉండాలి. ఏమండి, తర్వాత ఇంకా భక్తి ఇంకా ఎంత ధైర్యం పుట్టించిందంటే వీళ్ళకు శద్రకు మేషకు అబేద్నెగో వారికి ఆ మాటను కాదన్నందుకు నెబుకద్నెజరు ఏం చేశాడు? ఏమండి, అగ్నిగుండంలో తోసేయండి అన్నాడు. భయపడ్డాడా? ఏమండి, అగ్నిగుండములో వేసేయండి అన్నప్పటికీ కూడా అగ్నిగుండములో పడడానికి కూడా వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంటే ఏమండి, మన పరిస్థితి, మనకు అలాంటి టెస్ట్ వచ్చింది అనుకోండి, ఇలాంటి పరిస్థితి మనం ఏం చేస్తాం? పారిపోతామా లేవా? అంత ఎందుకండి, నిజంగా అది భవిష్యత్తులో ఏమో వచ్చాదేమో. ఏదో తెలుసా,
మీ ఎస్సీ సర్టిఫికేట్లు అన్నీ బీసీ సర్టిఫికేట్లుగా మారిపోతాయని అన్నాను అనుకోండి, ఏమవుతుంది మనకు? ఏమైపోతుంది? రిజర్వేషన్లన్నీ కట్ అయిపోతాయి. మీరు క్రైస్తవుడు చర్చికి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా మీకు ఏముండాలి? బీసీ సి అంటే బీసీ సర్టిఫికేట్ అంటే నువ్వు క్రిస్టియానిటీ. ఎస్సీ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఆది ఆంధ్ర హిందూ అనేది అంటారు కదా. అవునా? హిందూ వస్తుంది, మరి హిందువా క్రిస్టియనా? ఈరోజు నిజంగా అలాంటి చట్టం వచ్చింది అనుకోండి, ఆడ ఎంఆర్ఓ ఆడ గేట్ కాడ ఉండి అన్నీ మన సర్టిఫికేట్లు వెరిఫై చేస్తే ఎంతమంది నిలబడగలరు చెప్పండి? ఇంత అగ్నిగుండం అంటే పరీక్ష మనకు రావాల్సిన అవసరత లేదు. నిజంగా చూడండి, వాళ్ళు ఎంత త్యాగం చేశారో. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. అదేనా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 ఇంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యముల నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, నిజంగా అలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఏ మాత్రం బెదరకోకుండా అగ్నిగుండంలో పడడానికి ముందుకు వెళ్ళిపోయారు అంటే అంత ధైర్యము పుట్టించింది ఏంటి అంటే అదే భక్తి. అంటారు కదా కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగున్నాయి, కానీ ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడే అసలు సిసలైన విజయము మనం చేకూరుస్తామా లేదా అన్నది మనకు అర్థమైపోతుంది. కనుక ప్రేమైన దేవుని వల్ల మరి భక్తి పుట్టించే ధైర్యాలు ఏంటి అన్నది మనం ఆలోచిస్తే ప్రపంచ చక్రవర్తి దగ్గర ధైర్యంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే అగ్నిగుండంలో పడవేయాలని అన్నప్పటికీ కూడా ధైర్యంగా పడిపోవడానికి సిద్ధపడ్డారు. ఇంకా చివరిగా వీళ్ళ గురువు షడ్రక్ మేషక్ అబేద్నెగో గురువు ఎవరు? దానియేలు గారు. ఏమండి, ఈయనకు ఎలాంటి పరీక్ష ఎదురైంది అంటే నిజంగా చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవగలిగితే దానియేలు గారిని ఏం చేశారు? అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఎక్కడ పడద్రోసారంట దానియేలు గారిని? కుక్కల గుహలో కాదు, పందుల గుహలో కాదు, దేంట్లో? సింహాల గుహలో. మనం జూలోకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి అరుచ వచ్చింది అనుకున్నాడు, నిలబడతావా రోడ్డు మీద? పరుగున పోతావు. అలాంటిది నిజంగా సింహాల గుహలోనే దానియేలు గారిని వేశాడు అంటే నిజంగా ఎంత ధైర్యం ఉండాలి ఆయనకు. అవునా? ఇవన్నీ సినిమాలు కాదు, చరిత్రలో జరిగిన
నిజ సంఘటనలు, కథలు కాదు ప్రేమైన వాళ్ళ. నిజంగా అంత ధైర్యము మరి దానియేలు గారికి ఉంది అంటే ఆయన దేనిని బట్టి నిలబడ్డాను అంటే కేవలం భక్తి వల్ల. ఏమంటున్నాడు చూడండి, సింహం గుహలో పడద్రోసిని పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. అంటే రాజుకు ఏమంటే దానియేలు మీద నమ్మకం ఉందంటే పర్ఫెక్ట్ గా ఉంది. అందుకే ఏమన్నాడు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను దాని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. ఏమంటే రాజా దానియేలు గారు సింహాల గృహలో ఉండేది. ఎవరికి నిద్ర రాలేదట? రాజుకు నిద్ర రాలేదు. కానీ ఆయన సింహాల గృహంలో పడి ఏం చేశాడు? నిబ్బరంగా ఉన్నాడు. కానీ రాజుకు నిద్ర పట్టడం లేదంట. అంటే ఎందుకు నిద్ర పట్టలేదు అంటే రాజులో లేనిది దానియేలులో ఉంది, దానియేలులో లేనిది రాజులో లేదు. ఏది అదే భక్తి. అంతే కదా, దానియేలులో భక్తి ఉంది, రాజులో భక్తి లేదు. అందుకనే భక్తిలో ఉన్నాడు కనుకనే దానియేలు గారు నెమ్మదిగా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఈయనకు ఆ భక్తి లేదు కనుకనే నిద్ర రాలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయేను. అతడు గుహ దగ్గరకు రాగానే ఎలా చూసాడ? దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకోకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ఇవంతా ఈ చరిత్ర అంతా చదువుతుంటే దానియేలు గారి భక్తి ఎంత ఉందో, ఆ భక్తిలో ధైర్యం ఎంత పుట్టించిందో అనేది మనకు అర్థమై పోవాలి. కనుక ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా తెలుసుకోవలసింది ఏంటి అంటే మనం కూడా భక్తిలో నిలబడాలి. అలాగ భక్తిలో నిలబడితే మనకు కూడా భక్తి ఇలాంటి ధైర్యాలను ఇచ్చి చనిపోయినంత వరకు భక్తిగానే నిలబెడుతుంది. కనుక ఆలోచించండి, ఆలోచించి భక్తి పుట్టించే ధైర్యాలు ఏంటో అన్నది మనమందరం ఇప్పుడు తెలుసుకున్నాం. మొదటిది ఏంటి? ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని జరిగించేది. ఇక రెండవది శరీర బలహీనతలను వ్యాధులను బట్టి కృంగిపోని ధైర్యాన్ని ఇస్తుంది. మూడవదిగా ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోను పరిష్కారాన్ని వెదికే దైవిక ధైర్యాన్ని ఇస్తుంది. నాలుగవది కుటుంబ సభ్యులు హఠాత్తుగా మరణిస్తే ఆ పరిస్థితిలో ధైర్యంగా నిలబడే భక్తిని ఇస్తుంది. ఐదవది ఎన్ని రకాల అభ్యంతరాలు బెదిరింపులు ఎదురైనా చేపట్టిన దైవ కార్యాన్ని కొనసాగించే ధైర్యం ఇస్తుంది. ఇక ఆరవది ప్రాణాపాయములోను తాను బలపడి అనేకులను బలపరిచే ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. అలాగే ఏడవది బలమైన శత్రువులు ఎదురుగా ఉన్న దేవుని ద్వారా విజయమే
కలుగుతుంది అనే ధైర్యము ఇస్తుంది. అలాగే మరి గొప్ప రాజుల చక్రవర్తుల ఎదుట మాట్లాడే ధైర్యము ఇస్తుంది. అగ్నిగుండములో పడిపోవడానికైనా ఎలాంటి ప్రమాదానికైనా వెనుకాడని ధైర్యాన్ని ఇస్తుంది. ఏమండి? కనుక ఇలాంటి ధైర్యముతోనే మనం ఎన్ని సాహస కార్యాలైనా చేయగలుగుతాం. లేకపోతే ఇలాంటి ధైర్యం లేకపోతే మనం ఏ సాహస కార్యం కూడా చెయ్యలేము. ప్రతి చిన్నదానికి ఏమైపోతాం? బలహీనపడతాం. కాబట్టి ఈరోజు అలా బలహీనపడితే ఈరోజు ఇలాంటి చరిత్ర మనకు కూడా ఉండదు. ఈరోజు అలాంటి చరిత్రను వాళ్ళు నిలబెట్టారు కనుకనే వారి చరిత్రను మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం కూడా ఇలాంటి మాటలను మాదిరిగా పెట్టుకొని మనము జీవించగలిగితే రాబోయే తరము వారు మనను కూడా మాదిరికరంగా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు. కనుక ఆలోచించి ఈ మాటలు వింటున్నప్పుడు భక్తిలో ఉన్న ధైర్యాన్ని మనము నింపుకుందాం. చక్కగా దేవుని కార్యక్రమాలను, దేవుని పనులను ముందుకు తీసుకొని వెళ్ళిపోదాం. కాబట్టి ఎవరు కూడా పిరికివారముగా అధైర్యముగా ఉండకోకుండా భక్తి ద్వారా అనేకమైన కార్యాలను సాధించడానికి మనము ప్రయత్నము చేద్దాం. ఒక్కొక్కటిగా మనము అనుసరిస్తే ఖచ్చితంగా మన గమ్యానికి మనము చేరుకోగలం. కాబట్టి ఆలోచించి మంచి ఈ మాటలను హృదయంలో పెట్టుకొని దీని ప్రకారం నడుచుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నాయన, మరి భక్తి పుట్టించే ధైర్యాలు ఎలా ఉంటాయో అన్నది ఒక్కొక్కటిగా నాయన మేము నీ లేఖనాలలో మీరు వ్రాయించిన సంగతులను చూశాం. అలాగే ఆ భక్తిలో ధైర్యముతో నిలబడిన వారి జీవితాలను కూడా మీరు వ్రాయించారు. ఆయన మేము కూడా వాటిని వినడానికి, చెప్పడానికి మాత్రమే కాకుండా విన్నవి, చెప్పినవి మా బ్రతుకులలో మేము కూడా ఆచరిస్తూ భక్తిగా బ్రతుకుతూ మరి ఆ భక్తి ఇచ్చే ధైర్యముతో మీ కార్యక్రమాలను ఈ తరములో మేము కూడా ఈ సంఘములో ఉండి చేయగలుగుటకు కావలసిన అలాంటి శక్తిని, బలాన్ని మాకందరికీ అనుగ్రహించమని కోరుతున్నాం. ఏ మాత్రం కూడా మేము చచ్చిపోయినంత వరకు భక్తిలోనే ఉండి మరణించే భాగ్యాన్ని ప్రసాదించండి. భక్తిహీనతలోనికి వెళ్ళకోకుండా భక్తిగా బ్రతుకుతూ ఆ భక్తినిచ్చే ధైర్యముతో అనేకమైన కార్యక్రమాలను చేసి నిన్ను మహిమపరిచే మీ పిల్లలముగా మేమందరం ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నో విలువైన మాటలు మరి బైబిల్ నుంచి భక్తులు ఎలాగా ధైర్యపరిచారో, మరి భక్తులు ధైర్యపడడానికి వాక్యంతా మరి ఆదరణ కలిగిస్తున్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ధైర్యాన్ని పుట్టించేది వాక్యమే కనుక ప్రతి మనిషి మనం కూడా ధైర్యం తెచ్చుకొని మరి సువార్త పట్ల కానీ మరి ఎక్కడైనా మనం దేవుని వాక్యానికి పోతున్నప్పుడు బలహీనపడకుండా వాక్యాన్ని మరి ప్రకటించడానికి వాక్యం ద్వారా మనము ఎన్ని బలహీనతలు ఎదురైనప్పటికీ వాటిని బలపరిచేది వాక్యం కనుక మరి వాక్యాన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ అందులో ఉన్న మహాజ్ఞానం ద్వారా అనేక మందికి ప్రకటించే వారిని చూపాలని, అలాగే మన వాక్యాన్ని మహాజ్ఞానాన్ని మనకు తెలియజేసిన దేవశివుడికి తీసుకున్నాము తెలియజేసుకుందాం. మరి అందరికీ చేసిన బట్టి వాటి పరిచయం సమర్పించుకుందాం. వారు వచ్చి